మళ్ళీ మనమే వస్తామని జగనన్న అట్ట ఎట్టా వస్తాం అంటున్నాడు. ఏమో ఎవరికి అర్థం కావటం లేదండి బాబా. ఎమ్మెల్యేగా గెలిచావు, ఆ అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం మాట్లాడవయ్యా మాయా అంటే ఎబ్బే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటాడు. 11 సీట్లు గెలిచిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాదయ్యా అంటే వినడు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని మాట్లాడే మడిచి బయటకు వచ్చి మాత్రం బాధ్యత కలిగిన ప్రతిపక్షం మాదే అంటాడు. హోదా లేదని గోల చేసే మడిచి ఆయనే, ప్రతిపక్షంలో ఉన్నామని మాట్లాడే మడిచి ఆయనే. ఇక ఇప్పుడు పెద్ద ఇదేంటంటే అసెంబ్లీకి వెళ్లకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు ఎట్టేసి లక్షల జీతాలు తీసుకుంటున్నారు. అలా ఎవరం చూస్తుంటే ఆ 11 మందిని కూడా ఎందుకన్నా గెలిపించామా అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు. అసెంబ్లీకి వెళ్లరు, అటు నియోజకవర్గాల్లోనూ కనిపించరు. వాళ్ళతో ఏటి లాభమో జనానికి బొత్తిగా అర్థం కావటం లేదండి బాబా. అందుకే వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళితే ఎంత, వెళ్ళకపోతే ఎంత అన్నట్టుగానే తయారైంది పరిస్థితి. ప్రజలైతే అసలే పట్టించుకోవడం లేదు. కానీ అసెంబ్లీకి వెళ్ళకపోతే మాత్రం స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ ఆర్ మాత్రం అస్సలు ఊరుకునేట్లేరు. ఈసారి మీటింగ్లకు వెళ్లకుండా జీతం తీసుకుంటున్న వాళ్ళ మీద ఏటేయాల్సిందేనని గట్టిగా ఫిక్సింగ్ అయిపోయినారు. అనర్హత ఏటేసే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు జగనన్న ప్లాన్ బి అమలు చేసే ఆలోచనలో ఉన్నాడట. స్పీకర్ అనర్హత ఏటేసే కంటే ముందే ఆలంతటాలు రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అసెంబ్లీకి వెళ్ళకపోవడంతో అనర్హత వేటు పడితే ప్రజల్లో నవ్వుల పాలు కావటం ఖాయం. ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజలను గాలికొగ్గారు, అందుకే సస్పెండ్ చేశామని స్పీకర్ చెబితే తలకొట్టేయనట్టు అవుతుంది జగనన్నకి. అట్లాంటి పరిస్థితి రావద్దంటే అన్న ముందే రాజీనామా చేస్తే అవమానం కాస్త తగ్గినట్టు అవుతుంది. అంతేకాదు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పుకోవడం జగనన్నకి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఆ ఆలోచిస్తున్నాడట. పైగా రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది, కార్యకర్తల్లో ఊపు వస్తుంది అనుకుంటున్నాడట. పైగా రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళితే అబ్బా మా అన్నకు మేమంటే ఎంత ప్రేమో అని జనం అనుకుంటారని జగనన్న బేమ అన్నట్టు. ఇక ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత గుడ్డు గూజు అంటున్నాడు జగనన్నయ్య. ప్రభుత్వం మీద జనం అంతా అలిగేసి ఉన్నారు, వాళ్ళని మాటల్లో ఎట్టి ఓట్లు రాబెట్టేసుకుందామని అన్న ప్లాన్ అట. పదవిలో ఉండి అసెంబ్లీకి వెళ్ళకపోతే పరువు పోతుంది, రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తే గౌరవం పెరుగుతుంది అనుకుంటున్నారట. కానీ జగనన్న ముందు రాజీనామా చేయాలి కదా, అన్నకు అంత దమ్ముందా అనుకుంటున్నారు. పదవి లేకపోతే తాడేపల్లి కొంపలో ఉండటాకే భయపడుతున్న అన్న రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తాడా చూడాలి, మరి ఏటి చేస్తాడు. కానీ ఒక్క ఛాన్సు అని అడుక్కుని అధికారంలోకి వచ్చిన జగనన్న 5 ఏళ్లు రాష్ట్రాన్ని ఏటి చేశాడో అంతా కల్లారా చూశారు. మళ్ళీ ఆయన గోరి మాటలు నమ్ముతారా?